ప్రైజ్ లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము దేవుని దృష్టికి అసహ్యమైనది. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే ఈ వాక్యం మీద చేరింది అంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. లూకా సువార్త 16వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొని వారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషుల్లో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. ఆమె ప్రతి మనిషి తాను మనుషుల ఎదుట గొప్పగా ఉండాలని తాను చేసే ప్రతి పని మనుషులను దృష్టిలో పెట్టుకొని చేస్తాడు. మనుషులు తనను నీతిమంతుడుగా గుర్తించాలని, తనని ఏ విషయంలో కూడా వేలెత్తి చూపకూడదని ఎంతగానో తప్పించిపోతాడు. తానెంత దుర్మార్గుడైనప్పటికీ, తనకు ఎన్ని చెడ్డ తలంపులు వచ్చినప్పటికీ మనుషులు తనను చెడ్డవానిగా చూడకూడదు అన్న ఉద్దేశంతో కేవలం మనుషులను దృష్టిలో పెట్టుకొని ఆ చెడు తలంపులను అమలు చేయడు. తాను చేసే మంచి పనులు కూడా మనుషులను దృష్టిలో పెట్టుకొని చేస్తాడు. తాను చనిపోయే వరకు మనుషులకు ఇష్టమైన రీతిలోనే జీవిస్తాడు తప్ప దేవుణ్ణి దృష్టిలో పెట్టుకొని దేవునికి ఇష్టమైన రీతిలో జీవించడు. చివరకు తాను చేసే దేవుని పని కూడా మనుషులను దృష్టిలో పెట్టుకొని చేస్తాడు. అయితే ఇలాంటి వారిని ప్రభువు అసహ్యించుకుంటున్నాడు. ప్రభువా, మేము నీ నామమును ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చెయ్యలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మను ఎన్నడూను ఎరగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును అంటూ మత్తయి సువార్త 7వ అధ్యాయం 22-23 వచనాల్లో రాయబడి ఉండడం చూస్తాం. మనం వేటినైతే దేవుని పనులుగా భావిస్తామో, అంటే ప్రవచించటం, దెయ్యములను వెళ్ళగొట్టడం, అద్భుత కార్యాలు చేసేవారిని మనం ఎంతో ఘనపరుస్తాం, గౌరవిస్తాం. అయితే దేవుడు మాత్రం వారిని తాను ఎరుగునని చెప్పడం, వారిని అక్రమకారులని పిలవడం ద్వారా దేవుడు వారిని అసహ్యించుకున్నట్టు మనం చూడగలం. ఎందుకంటే వారు చేసే పనుల ద్వారా ఎదుటి వారిచే గణపరచబడాలని, గౌరవించబడాలని కోరుకుంటారు. దేవుని పని చేస్తున్నామని చెప్పుకునే పాస్టర్లైనా, సువార్థికులైనా దేవుని అడ్డం పెట్టుకొని దేవుని పేరు వాడుకొని ఆస్తులు సంపాదించుకుంటూ, బిల్డింగులు కట్టుకుంటూ, కార్లు కొనుక్కుంటూ, బ్యాంకులో డబ్బులు దాచుకునే వారిని దేవుడు వారిని అంగీకరిస్తాడా? వారు చేసే పనులన్నీ కేవలం మనుషులను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారని వారి హృదయములను పరిశీలించే దేవునికి తెలుసు కదా. కాబట్టి వారిని ఎరుగనని చెప్తున్నాడు. మనుషుల ముందు ఘనత కోసం కాకపోతే ఖరీదైనవి సంపాదించుకోవాల్సిన అవసరం ఏముంటుంది? ఈ లోకాశలకు, లోకభోగాలకు దూరంగా ఉండండి అని చెప్పాల్సిన వారే ఈ లోకభోగాలు కోరుకుంటే దేవుడు అసహ్యించుకోడా? మనుషుల ముందు ఘనత కోరుకునే వారు ఎవరైనా సరే వారు దేవుని పట్ల చూపించే భక్తి అంతా నటన అని దేవునికి తెలుసు కాబట్టి